ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం సజావుగా కొనసాగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే శనివారం నాడు విడుదల చేసిన ఇజ్రాయెల్ బందీలను చూసిన తర్వాత ఈ అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ ఫైటర్స్ విడుదల చేసిన 3 బందీల పరిస్థితి చూసి ఇజ్రాయెల్ పౌరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విడుదల చేసిన 3 బందీలు బక్కచిక్కి నీరసంగా కనిపించారు. వారికి సుమారు నెలల పాటు తిండి పెట్టకుండా మాడకొట్టినట్లుగా కనిపిస్తోందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తగిన సమయంలో తగిన రీతిలో జవాబిస్తామంటూ కూడా హెచ్చరించారు. మరోపక్క అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గాజాను కబళించాలని చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ సజావుగా సాగేనా అనే అనుమానాలు సర్వత్రా వెల్లవెత్తుతున్నాయి. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. పాలస్తీనాకు చెందిన హమాస్ ఫైటర్స్ అకారణంగా అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్పై దండయాత్ర చేసి సుమారు 1200 మంది అమాయక ఇజ్రాయెల్ పౌరులను దారుణంగా చంపేశారు. మరో 250 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు. అటు నుంచి ఇజ్రాయెల్ ఈ 15 నెలల కాలంలో గాజాను పూర్తిగా నేలమట్టం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 47,000 మంది అమాయక పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. లక్షలాది పాలస్తీనా పౌరులు గూడు కోల్పోయి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన గుడారాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో బైడెన్ తన పదవి నుంచి దిగిపోతూ ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిర్చి వెళ్లిపోయారు. ఇక ఈ కాల్పుల విరమణ కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు బందీల అప్పగింత అంతా సజావుగా జరిగినా గత శనివారం నాడు జరిగిన బందీల మార్పిడి మాత్రం పెద్ద వివాదాస్పదంగా మారింది. ఇజ్రాయెల్ పౌరులను తీవ్ర నిరాశపరిచింది. శనివారం నాడు బందీల అప్పగింతను యావత్ ప్రపంచం లైవ్ టెలికాస్ట్లో చూసింది. బందీల విడుదల ఈసారి హమాస్ హైదరాబాద్ మధ్య నడిచింది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి అల్ షరాబీ వేదిక అయ్యింది. స్టేజ్ మీదికి ఇజ్రాయెల్ బందీలను హమాస్ ఫైటర్స్ తీసుకొచ్చారు. స్టేజ్ మీద ముసుగు ధరించిన ఓ వ్యక్తి వారిని ఇంటర్వ్యూ చేశారు. ఎలా అనిపిస్తుందని ప్రశ్నించాడు. దానికి ఓ బందీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, తిరిగి తన భార్య బిడ్డలను కలుసుకోబోతున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. వాస్తవానికి అక్టోబర్ 7, 2023లో హమాస్ ఫైటర్స్ ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని చంపేశారు. వారిలో ఈ బందీ భార్య, కుమార్తె కూడా ఉన్నారు. కానీ ఆ విషయం ఇజ్రాయెల్ బందీకి తెలియదు. అయితే బందీల విడుదలను ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈసారి హమాస్ మిలిటెంట్లు నాటకీయ పరిణామాల మధ్య బందీలను విడుదల చేశారు. వారు ఇజ్రాయెల్కు ఓ సందేశం ఇవ్వాలనుకున్నారు. బందీలను విడుదల చేయడానికి ఉద్దేశించిన ప్రాంతంలో ఓ స్టేజ్ ఏర్పాటు చేశారు. అక్కడ ముసుగు ధరించి అత్యాధునిక ఆయుధాలు ధరించిన హమాస్ మిలిటెంట్లు హల్చల్ అంతా ఇంత కాదు. ఆ ప్రాంతంలో అరబిక్, హెబ్రూ, ఇంగ్లీష్ భాషల్లో పెద్ద పెద్ద బ్యానర్లు దర్శనమిచ్చాయి. వీఆర్ ది ఫ్లడ్స్, ది వార్ నెక్స్ట్ డే అంటూ రాతలు కనిపించాయి. అక్కడ జరిగిన ఈ తతంగాన్ని అత్యాధునిక కెమెరాల్లో బంధించారు. ఇక హమాస్ మిలిటెంట్లు యావత్ ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏమిటంటే గాజా స్ట్రిప్ ఇంకా తమ అదుపులోనే ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుందని చెప్పడం. గతంలో ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన సమయంలో హమాస్ యావత్ ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చింది. అదేమిటంటే ఇజ్రాయెల్ బందీలను తాము చక్కగా చూసుకున్నామని సంకేతాలిచ్చింది. మరి ఈసారి మాత్రం అలాంటిది ఎక్కడా కనిపించలేదు. విడుదల చేసిన 3 ఇజ్రాయెల్ బందీలు అత్యంత బలహీనంగా బక్కచిక్కి కొన ఊపిరితో ఉన్నట్టు కనిపించారు. కళ్ళు లోతుకుపోయాయి. ఇజ్రాయెల్ బందీల విడుదలను టెల్ అవీవ్లో హోస్టేజ్ స్క్వేర్లో ఇజ్రాయెల్ పౌరులు అతిపెద్ద టెలివిజన్ స్క్రీన్లో చూశారు. తమ వారిని చూసిన ఆనందం కాస్త కొన్ని సెకన్లలో ఆవిరైపోయింది. విడుదల సందర్భంగా సంబరాలు చేయాలనుకున్నారు. 3 బందీలను చూసిన వెంటనే అక్కడి మూడ్ కాస్త పూర్తిగా మారిపోయింది. ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. బందీలతో ఇలా వ్యవహరిస్తారా? విడిచిపెట్టిన 3 వారి వారి కుటుంబాలకు లీడర్లు, పిల్లలకు తండ్రులు. వారితో ఇలా వ్యవహరిస్తారా అంటూ ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా బందీలను చూసి షాక్ అయ్యారు. దీనికి తగిన రీతిలో జవాబిస్తామని హెచ్చరించారు. ఇది ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం ఆయన వివరించలేదు. అయితే బందీల అప్పగింత కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ చూస్తోంది. వారు కూడా హమాస్ ఫైటర్ చేస్తున్న హడావిడి చూసి ఆందోళన చెందుతున్నారు.
బందీల అప్పగింత కార్యక్రమం హుందాగా ప్రైవేట్గా ఉండాలని కోరుతున్నారు. ఇంత పెద్ద హంగామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే యావత్ ప్రపంచం హమాస్ ఫైటర్ శనివారం నాడు చేసిన బందీల విడుదల డ్రామాను చూసి విమర్శలు గుప్పిస్తున్నారు. విడుదల చేసిన 3 బందీలను కొన ఊపిరితో విడుదల చేసినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన 3 బందీలను విడుదల చేసిన తర్వాత ఇజ్రాయెల్ మొత్తం 183 పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదల చేసింది. వారిలో దీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవించిన వారున్నారు. ఇజ్రాయెల్ పౌరులను చంపిన కేసుల్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు. మరికొందరు ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీ లేకున్నా ఇజ్రాయెల్ జైల్లో మగ్గుతున్నారు. ఇజ్రాయెల్ విడుదల చేసిన పాలస్తీనాకు చెందిన పౌరుల విషయానికి వస్తే జమాల్ అల్ తావీల్ ఒకరు. ఆయన అల్ బైరే నగర మాజీ మేయర్. గత 2 దశాబ్దాల నుంచి ఇజ్రాయెల్ జైల్లో మగ్గుతున్నాడు. ఆయనపై ఉన్న ఆరోపణల విషయానికి వస్తే ఆత్మాహుతి దాడులకు ప్రోత్సహించాడని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఆయన ఇటీవల జైల్లో నిరాహార దీక్ష చేశాడు. తనపై ఎలాంటి ఛార్జీ లేకుండా దశాబ్దాల పాటు ఎలా ఉంచుతారంటూ నిరసనకు దిగారు. కాగా ఆయన కుమార్తె కూడా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. తనను జైలు నుంచి విడుదల చేయడానికి ముందు విపరీతంగా కొట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. తనను వెంటిలేటర్ ద్వారా బస్సుల్లో ఆసుపత్రికి తరలించారని చెప్పాడు. ఇక పాలస్తీనాకు చెందిన రెడ్ క్రిసెంట్ మాత్రం ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదలైన వారిలో తక్షణమే 7గురికి చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 7, 2023 తర్వాత నుంచి ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలపై పెద్ద ఎత్తున దాడులు చేసి హింసించారని పాలస్తీనా అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక శనివారం నాడు బందీల విడుదల డ్రామా తర్వాత కాల్పుల ఒప్పందం సవ్యంగా కొనసాగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తదుపరి కాల్పుల ఒప్పందం చర్చలు మొదలు కావడానికి ముందు ఖతర్కు తమ ఒప్పందాన్ని పంపించి సాంకేతిక అంశాలపై చర్చిస్తుందని తెలిపింది. ఈ ప్రతిపాదనను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్వాగతించారు. మరోపక్క గాజాను పూర్తిగా ఖాళీ చేయించి ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు ట్రంప్. తాజాగా బందీల విడుదలను చూసిన తర్వాత హమాస్ ఫైటర్స్ చేతిలో తమ వారు సేఫ్గా లేరని ఇజ్రాయెల్ భావిస్తోంది. కాల్పుల విరమణ పేరుతో నెలల పాటు కొనసాగిన చర్చలకు బందీలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. మొత్తానికి చూస్తే కాల్పుల విరమణ భవిష్యత్తులో కొనసాగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోపక్క ట్రంప్ నెతన్యాహులు ఇద్దరూ ఇటీవలే కలుసుకున్నారు. మరోమారు హమాస్పై దండయాత్ర మొదలెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తానికి హమాస్ వ్యవహరించిన తీరు పట్ల యావత్ ప్రపంచం అసంతృప్తి వ్యక్తం చేస్తుందనేది మాత్రం సుస్పష్టం.